నమస్కారం. మీ అందరికీ స్వాగతం. ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కు. మకర రాశి వారికి 2026 మార్చ్ 23, 24, 25, 26 తేదీల్లో జరిగే మార్పులు సాధారణం కాదు. ఇది చిన్న మార్పు కాదు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చే పెద్ద టర్న్. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం అఘోర తాంత్రిక విద్యతో స్త్రీపురుష వశీకరణం గ్యారంటీగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, తీరని ఎటువంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గ్యారంటీగా పరిష్కారం చూపబడును. సంప్రదించండి 9099835894. పాయింట్. ముఖ్యంగా ఎం అనే వ్యక్తి ద్వారా మీకు వచ్చే అవకాశం, మీ అదృష్టాన్ని తలకిందులు చేసే సంఘటన, మీరు ఊహించని మార్పులు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో జరగబోయే నిజాలు మీకు ముందే తెలుస్తాయి. అలాగే వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, పూజలు వంటి ఆస్ట్రాలజీ ప్రాడక్ట్స్ అండ్ గైడెన్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది. ఈ 4 రోజుల గ్రహస్థితి. మకర రాశివారికి 2026 మార్చ్ 23 నుండి 26 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణంగా కనిపించిన జ్యోతిష్యపరంగా చాలా ప్రత్యేకమైన సమయం. ఈ సమయంలో శనిగ్రహం మీ రాశిమీద తన గట్టి ప్రభావాన్ని చూపుతుంది. శని అనేది కర్మ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి మీరు గతంలో చేసిన పనుల ఫలితాలు ఇప్పుడు మీ ముందు ప్రత్యక్షంగా కనిపించడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో గురుగ్రహం మీకు రక్షణగా ఉండి మీరు తీసుకునే సరైన నిర్ణయాలకు సహాయం చేస్తుంది. కుజగ్రహం ప్రభావం వల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ అదే సమయంలో ఆవేశం కూడా పెరిగే అవకాశముంది. కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలు వేగంగా మారవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఆకస్మికంగా ఉండవచ్చు. అయితే శని ప్రభావం వల్ల మీరు చేసే ప్రతి పని ఒక పరీక్షలా ఉంటుంది. ఈ పరీక్షను మీరు ఎలా ఎదుర్కొంటారో దానిమీదే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో మీకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి. మీరు అనుకోకుండా ఆలయానికి వెళ్లాలని అనిపించడం, లేదా ఒకే విషయం మళ్లీ మళ్లీ గుర్తుకురావడం, ఇవన్నీ గ్రహాల ప్రభావం వల్లనే జరుగుతాయి. ఈ సంకేతాలను మీరు గమనిస్తే మీరు తీసుకునే నిర్ణయాలు మరింత సరిగా ఉండే అవకాశం ఉంటుంది. మకర రాశి అదృష్ట మార్పు. ఈ 4 రోజుల్లో మకర రాశివారి అదృష్టం ఒక పెద్ద మలుపు తిరగబోతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. ఇది డబ్బు రూపంలో కావచ్చు, ఉద్యోగం రూపంలో కావచ్చు, లేదా ఒక మంచి వ్యక్తి ద్వారా వచ్చే సహాయం రూపంలో కావచ్చు. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం రావడం మొదలవుతుంది. చాలా రోజులుగా మీరు అనుభవించిన నిరాశ, ఒత్తిడి, బాధలు ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు మీపై నమ్మకం పెంచుకోవాలి. ఎందుకంటే అదృష్టం మీ వైపు తిరుగుతోంది. కానీ మీరు ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అదే ముఖ్యమైన విషయం. కొన్ని సందర్భాల్లో అదృష్టం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దాన్ని గుర్తించలేము. అందుకే ఈ 4 రోజుల్లో మీరు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. చిన్న అవకాశం అనిపించినా అది మీ జీవితాన్ని మార్చే పెద్ద అవకాశం కావచ్చు. మీ ఆలోచనల్లో స్పష్టత ఉండాలి. మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఎం అనే వ్యక్తి ప్రభావం. ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశిస్తారు. ఈ వ్యక్తి పేరు ఎం అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు. మొదట్లో మీరు ఈ వ్యక్తిని సాధారణంగా తీసుకునే అవకాశముంది. కానీ తరువాత మీరు ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఎంత పెద్ద మార్పు జరిగిందో అర్థం చేసుకుంటారు. ఈ వ్యక్తి మీకు ఒక మంచి సలహా ఇవ్వవచ్చు, లేదా ఒక కొత్త అవకాశాన్ని చూపవచ్చు. కొన్నిసార్లు ఈ వ్యక్తి మీకొక సత్యాన్ని చెప్పవచ్చు. అది మొదట మీకు కష్టంగా అనిపించినా తరువాత అది మీకు మంచిదని తెలుస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక మార్గదర్శకుడిగా మారే అవకాశముంది. మీరు ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలను పూర్తిగా వినాలి, అర్థం చేసుకోవాలి. మీరు ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే మీరొక గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఈ వ్యక్తి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక కీలక కారణంగా మారవచ్చు. ఆర్థిక మార్పులు.
ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిలో కూడా మార్పులు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశముంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభం రావచ్చు, లేదా మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. కానీ ఇదే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వచ్చినప్పుడు వెంటనే ఖర్చు చెయ్యాలనే ఆలోచనను నియంత్రించాలి. ఈ సమయంలో మీరు చేసే ఖర్చులు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుంటే చాలా ఆలోచించి ఇవ్వాలి, ఎందుకంటే ఈ సమయంలో మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశముంది. కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ సమయం మీకు మంచి లాభాలను తీసుకురావచ్చు. ఉద్యోగ లేదా వ్యాపార అవకాశాలు. మకర రాశివారికి ఈ 4 రోజుల్లో ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో మంచి అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఒక మంచి వార్త వచ్చే అవకాశముంది. మీరు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ పనికి గుర్తింపు రావచ్చు. ప్రమోషన్ లేదా శాలరీ ఇంక్రీజ్ వంటి విషయాలు కూడా జరిగే అవకాశముంది. వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా కీలకం. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఒక కొత్త డీల్, ఒక కొత్త పార్ట్నర్షిప్ లేదా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఆర్డర్ మీకు రావచ్చు. కానీ మీరు ప్రతి నిర్ణయం తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ సమయంలో మీరు మీ స్కిల్స్ను ఉపయోగించి ముందుకు వెళ్ళాలి. మీలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావాలి. మీరు కష్టపడి పనిచేస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా మారవచ్చు. కుటుంబ పరిస్థితులు. ఈ 4 రోజుల్లో మకర రాశివారి కుటుంబ పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు, అపార్థాలు ధీరగా తగ్గే సూచనలున్నాయి. మీరు ఎప్పటినుంచో మాట్లాడాలి అనుకున్న విషయం ఈ సమయంలో బయటకు రావచ్చు. కుటుంబ సభ్యులతో ఓపెన్గా మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. ముఖ్యంగా పెద్దవారితో మాట్లాడేటప్పుడు గౌరవం, సహనం చాలా అవసరం. మీరు ఓపికగా విన్నా, అర్థం చేసుకున్నా చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో ఒక కుటుంబ సభ్యుడు మీకు మద్దతుగా నిలబడే అవకాశముంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. ఇది మీకొక ధైర్యాన్నిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశముంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయి. ప్రేమ మరియు సంబంధాలు. మకర రాశివారికి ఈ 4 రోజులు ప్రేమ మరియు సంబంధాల విషయంలో చాలా సున్నితమైన సమయం. మీరొకరిని ప్రేమిస్తున్నట్టయితే మీ భావాలను వ్యక్తం చేయడానికి ఇది సరైన సమయం కావచ్చు. కానీ మీరు చెప్పే విధానం చాలా ముఖ్యమైనది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే సంబంధంలో సమస్యలు రావచ్చు. ఇప్పటికే ఒక సంబంధంలో ఉన్నవారికి కొన్ని అపార్థాలు బయటకు వచ్చే అవకాశముంది. మీరు మాట్లాడకుండా ఉన్న విషయాలు ఇప్పుడు చర్చకు రావచ్చు. ఇది మొదట కాస్త ఇబ్బందిగా అనిపించినా తరువాత సంబంధం బలపడడానికి ఇది సహాయపడుతుంది. మీరు నిజాయితీగా మాట్లాడితే మీ మధ్య నమ్మకం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఈ వ్యక్తి మీ ఆలోచనలను, భావాలను ప్రభావితం చేయవచ్చు. కానీ వెంటనే నమ్మకండి. కొంత సమయం తీసుకొని ఆ వ్యక్తిని అర్థం చేసుకోవాలి. ప్రేమలో త్వరగా నిర్ణయాలు తీసుకోవడం కంటే నిదానంగా ముందుకు వెళ్లడం మంచిది. గత సమస్యల పరిష్కారం. ఈ 4 రోజుల్లో మీ గతంలో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. మీరు చాలా కాలంగా మోస్తున్న బాధ, ఆలోచనలు, సందేహాలు ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలకు ఒక ముగింపు కనిపించవచ్చు. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు గతాన్ని మర్చిపోవడం నేర్చుకోవాలి. మీరు పాత విషయాలను పట్టుకుని ఉంటే మీరు ముందుకు వెళ్లలేరు. ఈ సమయంలో మీకొక క్లారిటీ వస్తుంది. మీరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని సమస్యలు ఒక వ్యక్తి ద్వారా పరిష్కారం కావచ్చు. అదే అనే వ్యక్తి కూడా కావచ్చు. వారు మీకొక కొత్త దారి చూపించవచ్చు. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రశాంతతను పొందవచ్చు. దాచిన శత్రువులు. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది ఎలా ఉన్నారో మీరు గమనించాలి. అందరూ మీకు మంచి కోరుకుంటున్నారు అనుకోవడం తప్పు. కొందరు బయటకు మంచిగా కనిపించినా లోపల వేరే ఆలోచనలతో ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు అలాంటి వ్యక్తులను గుర్తించే అవకాశముందే. మీరు మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకుండా ఉండడం మంచిదే. ముఖ్యంగా మీ ప్లాన్స్,
డబ్బు లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు రహస్యంగా ఉంచాలి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న సంఘటన ద్వారా మీరు ఒక వ్యక్తి నిజ స్వభావాన్ని తెలుసుకుంటారు. ఇది మీకు మొదట బాధ కలిగించినా తరువాత ఇది మీకు మంచిదే అవుతుంది. ఎందుకంటే మీరు ముందుగానే జాగ్రత్తపడే అవకాశం వస్తుంది. ఆరోగ్య సూచనలు. మకర రాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం చాలా అవసరం. పని ఒత్తిడి, ఆలోచనలు మరియు భావోద్వేగాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా మానసికంగా మీరు కాస్త అలసటగా అనిపించుకోవచ్చు. మీరు సరైన విశ్రాంతి తీసుకోవాలి. సమయానికి నిద్రపోవాలి. ఆహారం కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. బయట ఆహారం తగ్గించడం మంచిది. నీరు ఎక్కువగా తాగడం కూడా అవసరం. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ధ్యానం, ప్రార్థన వంటి విషయాలు మీకు మానసిక ప్రశాంతతనిస్తాయి. మీరు రోజులో కొంత సమయం మీకోసం కేటాయించాలి. మీరు శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటే మీరు ఈ 4 రోజులను సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు వచ్చే అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. అనుకోని వార్తలు. ఈ 4 రోజుల్లో మకర రాశివారికి అనుకోని వార్తలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా మీకు చేరవచ్చు. ఇది ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా సంబంధాల విషయంలో కావచ్చు. ఈ వార్త మొదట మీరు ఊహించని విధంగా ఉండవచ్చు. కాబట్టి మీ మనసు ఒక్కసారిగా కలవరపడే అవకాశం ఉంటుంది. కాని ప్రతి వార్తను మీరు ఆలోచించి అర్థం చేసుకోవాలి. తొందరగా స్పందించకుండా కొంత సమయం తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. మీరు ఆ వార్తను ఎలా స్వీకరిస్తారో, ఎలా స్పందిస్తారో దానిమీదే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో మీకు వచ్చే సమాచారమంతా నిజం కాకపోవచ్చు. అందుకే మీరు వినే ప్రతి విషయాన్ని ఒకసారి ధృవీకరించాలి. ముఖ్యంగా ఆర్థిక లేదా ఉద్యోగ విషయాల్లో వచ్చే వార్తలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా మీకు పెద్ద నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు. మకర రాశివారికి ఈ 4 రోజుల్లో విదేశీ సంబంధిత అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. మీరు ఎప్పటినుంచో విదేశాలకు వెళ్లాలని అనుకుంటే ఈ సమయంలో ఆ దిశగా ఒక అడుగు పడే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ద్వారా లేదా ఒక సంస్థ ద్వారా మీకు ఒక అవకాశం రావచ్చు. విదేశీ ఉద్యోగం, చదువు లేదా వ్యాపారం సంబంధిత విషయాల్లో మీరు ఒక కొత్త మార్గాన్ని కనుగొనవచ్చు. కానీ మీరు వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే అన్ని వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు వెళ్ళకపోయినా విదేశాలతో సంబంధం ఉన్న పనులు మీ దగ్గరికి రావచ్చు. ఇది మీకు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. మీరు మీ సామర్థ్యాన్ని చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం అవుతుంది. కానీ ప్రతి అవకాశం నిజమా కాదా అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. పెట్టుబడుల ఫలితాలు. ఈ 4 రోజుల్లో మీరు గతంలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన ఫలితాలు కనిపించవచ్చు. మీరు చేసిన పెట్టుబడులు కొంతకాలం లాభం ఇవ్వకపోయినా ఇప్పుడు వాటి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఇదే సమయంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వచ్చే ప్రతి ఆఫర్ నిజమైనదే అనుకోవడం తప్పు. మీరు పూర్తిగా పరిశీలించి విశ్వసనీయమైన చోట మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇతరుల మాటలు విని వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీరు డబ్బును ఎలా ఉపయోగిస్తారో అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ సమయంలో మీరు మంచి లాభాలను పొందవచ్చు. లేకపోతే ఒక చిన్న తప్పు కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఒక పెద్ద నిర్ణయం. ఈ 4 రోజుల్లో మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మీ ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఈ నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో మీ మనసు చెప్పిన దానికంటే మీ ఆలోచనలపై ఆధారపడాలి. మీరు తీసుకునే నిర్ణయం తొందరపాటు కాకుండా ఉండాలి. మీరు అన్ని కోణాల్లో ఆలోచించి తరువాతే నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి తీసుకున్న నిర్ణయం తిరిగి మార్చడం కష్టంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి మీకు సలహా ఇవ్వవచ్చు. అదే వ్యక్తి ఎం అనే వ్యక్తి కూడా కావచ్చు.
వారి సలహా మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాని చివరికి నిర్ణయం మీదే ఉండాలి. మీరు మీ జీవితాన్ని మీరు నిర్ణయించుకోవాలి. జీవితంలో మలుపు. మకర రాశివారికి ఈ 4 రోజులు జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకురావచ్చు. మీరు ఇప్పటివరకు ఒక దారిలో నడిచినట్లయితే ఇప్పుడు మీరు ఒక కొత్త దారిని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ మార్పు మొదట మీకు కాస్త భయంగా అనిపించినా తరువాత ఇది మీకు మంచిదే అవుతుంది. ఈ సమయంలో మీరు మీ గతాన్ని వదిలి ముందుకు వెళ్ళాలి. మీరు ఎప్పటినుంచో చెయ్యాలనుకున్న పనిని ఇప్పుడు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కావచ్చు. మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది. మీరు మీ జీవితాన్ని కొత్తగా నిర్మించుకోవాలని అనిపిస్తుంది. ఈ మలుపు మీకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు చాలా మంచి దిశలో సాగుతుంది. కానీ మీరు భయపడి వెనక్కి తగ్గితే మీరు ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఒక వ్యక్తి వల్ల షాక్. ఈ 4 రోజుల్లో మకర రాశి వారికి ఒక వ్యక్తి వల్ల అనుకోని షాక్ అనుభవం కలిగే అవకాశముంది. ఈ షాక్ మంచి వార్త రూపంలో కూడా ఉండవచ్చు, లేకపోతే మీరు ఊహించని సత్యం బయటపడటం రూపంలో కూడా ఉండవచ్చు. ముఖ్యంగా మీరు పూర్తిగా నమ్మిన ఒక వ్యక్తి గురించి కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈ సంఘటన మొదట మీకు కాస్త కలవరపెట్టవచ్చు. మీరు ఆ వ్యక్తిని ఎలా చూడాలో, ఎలా స్పందించాలో అర్థం కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి షాక్ మనకొక పాఠం నేర్పుతుంది. ఈ అనుభవం ద్వారా మీరు మీ జీవితంలో ఎవర్ని నమ్మాలి, ఎవర్ని దూరంగా ఉంచాలి అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ షాక్ మీకు మంచి మార్పు తీసుకురావచ్చు. మీరు ఒక తప్పుదారిలో వెళుతుంటే ఈ సంఘటన మిమ్మల్ని సరైన దారిలోకి తీసుకువస్తుంది. కాబట్టి ఈ పరిస్థితిని భయపడకుండా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. దేవుని అనుగ్రహ సంకేతాలు. ఈ సమయంలో మకర రాశి వారికి దేవుని అనుగ్రహం స్పష్టంగా కనిపించే కొన్ని సంకేతాలు వస్తాయి. మీరు అనుకోకుండా ఆలయానికి వెళ్లాలని అనిపించడం, ఒక దేవుడి పేరు మళ్లీ మళ్లీ గుర్తుకు రావడం, లేదా ఒక ప్రత్యేకమైన స్వప్నం రావడం వంటి విషయాలు జరగవచ్చు. ఇవి సాధారణ సంఘటనలు కాదు. ఇవి మీకొక మార్గదర్శకం. మీరు ఎటు వెళ్లాలో, ఏమి చెయ్యాలో దేవుడు మీకు సూచిస్తున్నట్లు భావించవచ్చు. ఈ సంకేతాలను మీరు నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తే మీరు తీసుకునే నిర్ణయాలు మరింత సరిగ్గా ఉంటాయి. ఈ సమయంలో మీరు ప్రార్థనకు ఎక్కువ సమయం కేటాయిస్తే మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే పనుల్లో ఒక స్పష్టత వస్తుంది. దేవుని ఆశీర్వాదం మీకొక రక్షణలా ఉంటుంది. మీరు ఎదుర్కొనే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. ఈ 4 రోజులు ఎంత ముఖ్యమో అంతే జాగ్రత్తగా కూడా ఉండాల్సిన సమయం. మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో మీరు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీరు కొత్త వ్యక్తులను పూర్తిగా నమ్మకూడదు. వారి మాటలు, వారి ప్రవర్తనను గమనించాలి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా తొందరపాటు కాకుండా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త అవసరం. మీరు పెట్టే డబ్బు, మీరు ఖర్చు చేసే డబ్బు అన్నీ ఆలోచించి చెయ్యాలి. ఈ సమయంలో మీరు ఒక చిన్న జాగ్రత్త తీసుకుంటే మీరు పెద్ద నష్టాన్ని తప్పించుకోగలుగుతారు. అదృష్టం ప్రారంభం. మకర రాశి వారికి ఈ 4 రోజులు అదృష్టం ప్రారంభమయ్యే సమయం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు మొదలవుతుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. మీ జీవితంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఊహించని విధంగా కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి. ఇది మీకొక కొత్త నమ్మకాన్నిస్తుంది. మీరు మీపై నమ్మకం పెంచుకుంటారు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని ఒక మంచి ఫలితాన్నిస్తుంది. కానీ మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు తీసుకునే ప్రతి అడుగు మీ భవిష్యత్తును మరింత మంచి దిశలో తీసుకువెళుతుంది. భవిష్యత్తు దిశ. ఈ 4 రోజులు మకర రాశివారి భవిష్యత్తు దిశను నిర్ణయించే సమయం. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, మీరు ఇప్పుడు చేసే పనులు మీ రాబోయే కాలాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీరు ఎటు వెళ్లాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. మీరు ఒక ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. మీరు చేసే ప్రతి పని మీ లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్లాలి. ఈ సమయంలో మీరు మీ గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. మీరు మీలో ఉన్న ప్రతిభను ఉపయోగించాలి. మీరు కష్టపడి పనిచేస్తే మీకు మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభమవుతాయి. ఇప్పుడు మీరు విన్న ప్రతి విషయం యాదృచ్ఛికం కాదు. మకర రాశివారికి ఈ 4 రోజులు నిజంగా చాలా ప్రత్యేకమైన సమయం.
మీ జీవితంలో మార్పు ప్రారంభమవుతున్న సమయమిది. కాని గుర్తుంచుకోండి, అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించడం, దాన్ని ఉపయోగించడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎం అనే వ్యక్తిని గమనించండి. వారి మాటలు, వారి సూచనలు మీ జీవితానికి దారి చూపించవచ్చు. మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూసి ఉంటే అది ఒక సంకేతం. మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందనే సంకేతం. మీరు ధైర్యంగా ఉండండి. సరైన నిర్ణయాలు తీసుకోండి. దేవునిపై నమ్మకం పెట్టుకోండి. ఇలాంటి నిజమైన జాతక ఫలితాలు, మీ జీవితానికి ఉపయోగపడే సూచనలు కోసం మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ మరొక ముఖ్యమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. అలాగే వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, పూజలు వంటి ఆస్ట్రాలజీ ప్రాడక్ట్స్ అండ్ గైడెన్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది.